వేయించిన ఆనియన్స్తో దొండకాయ ఫ్రై. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చిన్న కప్పు నిండా ఆయిల్ వేసుకొని పావు కిలో దొండకాయలు మంచిగా వాష్ చేసుకొని రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మూత పైన టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిస్తే బాగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా వేగనివ్వండి. వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 2 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ముందే సాల్ట్ వేసుకున్నాం కదా. 1 స్పూన్ వేయించి పొడి చేసిన నువ్వుల పొడి, వేయించి పొడి చేసిన పల్లీల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే. వేడివేడి అన్నంలోకైనా ఈ దొండకాయ ఫ్రై బాగుంటుందండి. సాంబార్కి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది.